గుడ్ మార్నింగ్ E6 బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఎస్ఐఆర్ సదస్సు, బూత్ లెవెల్ ఏజెంట్లకు అగ్రనేతల దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా నిప్పురు, గోదావరి జిల్లాలో కక్ష సాధింపు రాజకీయం నడుస్తుందంటూ ఆరోపణ. వర్షాకాల ముందస్తు సన్నద్ధత, సచివాలయంలో అన్ని విభాగాలతో మెగా సమీక్ష సమావేశం. తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు, అధికార కాంగ్రెస్ నేతలపై జనసేన ఆర్కే సాగర్ ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయే పొలిటికల్ బ్యాటిల్స్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గ్రౌండ్ లెవెల్లో బుల్లెట్ వేగంతో అడుగులు వేస్తోంది. చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 229 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు మైండ్ బ్లాకింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మెగా సదస్సుకు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా హాజరై బూత్ స్థాయిలోనే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా కేడర్ని ఎలా అలర్ట్ చేయాలో దిశానిర్దేశం చేశారు. చిత్తూరు పట్టణంలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఓట్ల సవరణ ప్రక్రియపై అగ్రనాయకత్వం పక్కా రోడ్ మ్యాప్ ను అందించింది. చిత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 229 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి నియమితులైన బూత్ లెవెల్ ఏజెంట్లందరూ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎన్నికల్లో బూత్ స్థాయి నిర్వహణ అత్యంత కీలకమని, ప్రతి ఒక్క ఏజెంట్ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని నేతలు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మరియు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాల అక్రమ ఓట్ల నమోదు, అర్హులైన వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపు కుట్రలను బూత్ స్థాయిలోనే తుత్తునియలు చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున నియమితులైన BLAలు అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో చిత్తూరు జిల్లా ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ ప్రతినిధి వజ్ర భాస్కర్ రెడ్డి, జిల్లా అబ్జర్వర్ రెడ్డప్ప, మాజీ ఎంపీ రెడ్డప్ప పాల్గొని ఓటర్ల చేరికలు, తొలగింపులు, తప్పుల సవరణల సమయంలో ఏజెంట్లు లీగల్గా చేయాల్సిన పనులను క్షుణ్ణంగా వివరించారు. అగ్రనేతలంతా ఒకే వేదికపైకి వచ్చి క్లాస్ తీసుకోవడంతో చిత్తూరు వైకాపా శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఓటర్ల జాబితా సవరణ వేదికగా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందస్తుగా అలర్ట్ కావడం నియోజకవర్గంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నేతల సూచనలతో చిత్తూరు తమ్ముళ్లు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపిందంటూ వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ పచ్చని గోదావరి జిల్లాలో అలజడులు సృష్టించేందుకు, వైకాపా క్యాడర్ను భయభ్రాంతులు గురిచేసేందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వం నూతన పాలసీలను, స్థానిక శాంతి భద్రతల వైఫల్యాలను పక్కా ఆధారాలతో కడిగిపారేశారు. దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సాధ్యం కాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతున్నా ఉచిత ఇసుక, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి వంటి సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే ఆ శబ్దాలను డైవర్ట్ చేయడానికి వైకాపా నేతలపై బురద జల్లుతున్నారని విమర్శించారు. కాకినాడ, తుని పరిధిలో ఉన్న వైకాపా సోషల్ మీడియా ప్రతినిధులను, క్షేత్రస్థాయి కార్యకర్తలను అర్ధరాత్రి వేళలో అక్రమంగా స్టేషన్లకు తరలిస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించాల్సిన కొందరు అధికారులు పాలకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రోజులు ఎవరికీ ఒకేలా ఉండవు. అధికారంలో ఉన్న వాళ్ళకంటే చట్టం పెద్దదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలు గురిచేసినా, ఎంతలా భయపెట్టినా వైకాపా శ్రేణులు ఆధారపడబోవని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. బాధితుల పక్షాన నిరుపేదలకు అందుతున్న పథకాల కొత్తపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అల్టిమేటం విసిరారు. కూటమి మార్క్ పరిపాలనను, స్థానిక వేధింపులను టార్గెట్ చేస్తూ దాడిశెట్టి రాజా చేసిన ఈ ప్రెస్ మీట్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఘాటు ఆరోపణలపై స్థానిక కూటమి ఎమ్మెల్యేలు మరియు మంత్రుల నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ వస్తుందో చూడాలి. విద్యా వ్యవసాయం విషయంలో కానీ, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థికపరమైన విషయంలో కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలవడం ఈ 2 సంవత్సరాల్లో వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ హాయిగా ఉన్నారు? అదేవిధంగా ఏమన్నా అంటే మీరు నేను అద్భుతాలు చేశాను, లేకపోతే సూపర్ సిక్స్, సూపర్ హిట్ చేశాను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ గ్రామాల్లో మీరు వెళ్ళిన గ్రామంలో మరి మా ప్రభుత్వ హయాంలో ఒక సచివాలయం కానీ, బ్రహ్మాండమైన సచివాలయం కానీ, ఒక ఆర్బీకే సెంటర్ కానీ, ఒక హెల్త్ సెంటర్ కానీ ఒక్కసారి మీ స్టేజ్ దిగి వెళ్తే అక్కడ కనపడతాయి. లేకపోతే ఒక స్కూల్ కానీ కనపడుతుంది. మా హయాంలో
మేము కట్టిన స్కూల్ కానీ కనపడుతుంది. అవన్నీ విధ్వంసం చేయలేదా మీరు ఈ 2 సంవత్సరాల్లో? ఆ స్కూల్ కానీ, ఆ సచివాలయం కానీ, ఆ ఆర్బీకే కానీ మీరు విధ్వంసం చేయలేదా? మచ్చుకు ఆ గ్రామంలోనే మీరు విజిట్ చేసిన ఆ గ్రామంలోనే ఒకసారి అలా ఎదరికెళ్ళి నడిచి వెళ్తే ఆ సచివాలయాలు అన్నీ కనపడతాయి. మరి మీరు చేసిన విధ్వంసం ప్రతి సచివాలయంలోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి స్కూల్లోనే కనిపిస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనే కనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం. మీ విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కోరుకుంటున్నారు. ఆ విషయం మీ ఎదుర్కొంటూ ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రజలు మీ 2 సంవత్సరాల విధ్వంస పరిపాలనలో విముక్తి కోరుకుంటున్నారు. మీ ఎదురుగా ఉన్న మహిళలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మాట్లాడడం మొదలెట్టిన 10 నిమిషాలకే పరుగు మీ చుట్టూ ఉన్న మహిళలు అందరూ. కనీసం నేను అద్భుతం చేశానని తప్పట్లు కొట్టండి మీరు బతిమాలుతున్నారు. మీకు భోజనాలు పెట్టాను తప్పట్లు కొట్టండి, నేను అద్భుతం చేశాను తప్పట్లు కొట్టానంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చలో అని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళే. శాంపిల్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, మీ ఫెయిల్యూర్స్ని డైవర్ట్ చేయడం కోసం మమ్మల్ని వ్యక్తిగత దోషంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే వర్షాకాల పరిస్థితులు, విపత్తుల నివారణ మరియు అన్నదాతలకు సాగునీటి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందస్తు కసరత్తు ప్రారంభించింది. సచివాలయం వేదికగా ఇవాళ వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్యం, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో ఒకే వేదికపై మెగా సమీక్ష సమావేశం జరిగింది. ఈ ఏడాది వర్షపాత నమోదు, ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ నివేదికలను పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలో సాగిన ఈ సుదీర్ఘ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సిబి ఆనంద్తో పాటు వివిధ శాఖల అగ్రాధికారులు పాల్గొన్నారు. వాతావరణ శాఖ అధికారులు అందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురైతే అన్నదాతలు నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ముందస్తుగా రంగంలో దిగాలని ఆదేశించారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి మరియు పంటల వైవిధ్యత ప్రాధాన్యతపై గ్రామస్థాయిలో రైతులకు తక్షణమే అవగాహన సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపే రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల గేట్లు, బ్యారేజీల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. నిర్వహణ పనులకు నిధుల కొరత లేకుండా చూసేందుకు తక్షణమే ప్రత్యేక నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలు వచ్చే సమయంలో రాష్ట్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జీరో క్యాజువాలిటీ లక్ష్యంతో పనిచేయాలని హోంశాఖ, హైడ్రా, విపత్తు నిర్వహణ విభాగాలకు దిశానిర్దేశం చేశారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా నష్టం సంభవిస్తే క్షణాల వ్యవధిలో స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే సచివాలయంలో అన్ని విభాగాలను ఒకే తాటిపైకి తెచ్చి ప్రభుత్వం సమీక్ష నిర్వహించడం రాబోయే కాలంలో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ వర్సెస్ అధికార కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా పీక్స్కు చేరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సభలను, పర్యటనలను అడ్డుకుంటామంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే సాగర్ మునిపెన్నడూ లేని విధంగా అత్యంత ఘాటుగా విరుచుపడ్డారు. తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు అంటూ నిప్పులు చెరిన ఆయన తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ సభను ఆపేంత దమ్ము, ధైర్యం ఇక్కడ ఎవరికైనా ఉందా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో జనసేన నేత ఆర్కే సాగర్ విమర్శకుల నోళ్లు మూయించేలా పక్కా పొలిటికల్ కౌంటర్లు వదిలారు. ఆర్కే సాగర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కొందరి జేబు సంస్థ కాదని, ఈ గడ్డ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ రాజకీయం చేసే ప్రతి పార్టీకి సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తుంటే భయంతో వణికిపోతున్న కొందరు నేతలు సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూడడం వారి పిరికితనానికి నిదర్శనమన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఒకవేళ పర్మిషన్ నిరాకరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని సాగర్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభలు పెట్టుకునే హక్కును కాలరాస్తే జనసేన సైన్యం రోడ్లపైకి వస్తుందని, అప్పుడు వచ్చే పొలిటికల్ తుఫాను తట్టుకోవడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజాదరణను చూసి ఓర్వలేక సభలను అడ్డుకోవాలని చూస్తున్న అధికార పార్టీ నేతలకు ఆర్కే సాగర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఎంతగా అడ్డుకోవాలని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి రేజు అంతకంతకు పెరుగుతుంది. ఒకవేళ మీ పిచ్చి వేషాలతో సభను చెడగొట్టాలని చూస్తే భవిష్యత్తులో తెలంగాణ సమాజం ముందు నష్టపోయేది, బూడిదైపోయేది మీరే అంటూ మైండ్ బ్లాకింగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సభల వేదికగా జనసేన నేత ఆర్కే సాగర్ విసిరిన ఈ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి జనసేన మార్క్ ఈ అగ్రెసివ్ అటాక్ పై కాంగ్రెస్ లీడర్ల నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు వస్తున్నారన్నది యాదృచ్ఛికంగానో ఏదో ఒక 4 రోజుల క్రితం నుంచి ఇష్యూ అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఇక్కడ నేతలు భయపడుతున్నారు అనుకుంటున్నారా మీరు?
అది పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటారు? ప్రభుత్వాన్ని అడ్డంకులు సృష్టిస్తుంది అనుకుంటారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక మాట చెప్పండి, ఇప్పటివరకు పర్మిషన్ వచ్చిందా రాలేదన్న ఒక మాట చెప్పండి. ఇప్పటివరకు పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా నమ్మకం ఉంది, వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు. తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, లేదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి. ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరైనా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూసే ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బీరు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. 4 o'clock రేపు మీరు చూస్తారు. రేపు ఎట్లాగో ఆయన మాట్లాడేది. సదాశివపేట పట్టణంలో 16వ వార్డు గొల్లకేరి గొల్లకుర్మ కమిటీ హాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడ లావణ్య చంద్రశేఖర్ మరియు కొత్తగూడ చంద్రశేఖర్, ఆర్పి రమాదేవి హాజరయ్యారు. చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం కౌన్సిలర్ కొత్తగూడ లావణ్య చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రతి పేద మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాలు మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక పథకాలతో ముందుకు సాగుతున్న సందర్భంలో ఈరోజు మన వార్డులో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. అలాగే టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి మరియు టీజీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి సహకారంతో వార్డును అభివృద్ధి చేసుకుందామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట కాంగ్రెస్ నాయకులు కొత్తగూడ చంద్రశేఖర్, సున్నం కృష్ణ, సిద్దల పెంటయ్య, కొత్తగూడ గోపాన్, కొత్త పెంటయ్య, నల్ల జయరాంగౌడ్, పార్నంది పెద్ద ఎల్లయ్య మరియు 16వ వార్డులో ఉన్న 26 సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో కూడా వాళ్ళే రావాలి, వాళ్ళే కూడా నేను పక్కకు వచ్చి రైట్ అయిపోయి అయిపోయింది ఇచ్చేసి వేరే శేఖరణ ఆమెను కూడా ఇచ్చి వాళ్ళతో కదండి అమ్మ ఆమెకి కదా వాళ్ళు కూర్చొని మళ్ళీ అందరి పేరు గొల్లకేరి శంభులింగేశ్వర స్లమ్ సమైక్య ఇక్కడ 16వ వార్డు ఆర్పీని నేను. మా దగ్గర స్లమ్ సమైక్యలో ఇందిరమ్మ ఇళ్ళ చీర పంపిణీ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మహిళా సంఘానికి అందరికీ చీరలు వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అలాగే గ్రూప్ మెంబర్లు అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా మిగిలిన చీరలు గ్రూప్లో లేని మెంబర్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ అల్లరి చేయకుండా కొట్లాడకుండా అందరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 16వ వార్డులో మరి ఏదైతే గ్రూప్ సభ్యులు అయితే మహిళా గ్రూప్ సభ్యులు ఉన్నారో మరి ఎన్ని గ్రూపులు 26 గ్రూప్ సభ్యులకు మరి సదాశివపేటలో గొల్లకేరి కమ్యూనిటీ హాల్లో మరి 26 గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరికైనా సరైన సమయానికి అందకపోయినా కానీ రేపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బందికరంగా పడవద్దు, వచ్చి మెల్లమెల్లగా వచ్చి ఇటే తీసుకోవచ్చు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతుందో ఆర్పి రమాదేవి ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్ కొత్తగొల్ల లావణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క చీరలు తీసుకోవాలని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో షీ టీం కానిస్టేబుల్ మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం కానిస్టేబుల్ మాట్లాడుతూ పురుషుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, మహిళా విద్యార్థులు ఫోన్లు తీసుకెళ్తే వారి ఫోన్లను అబ్జర్వేషన్లో ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని, ఎవరైనా మహిళలు వేధించినా, ఇబ్బందులు గురిచేసినా వెంటనే 100 నెంబర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలని, అదేవిధంగా షీ టీం 1930 నెంబర్కు ఫోన్ చేస్తే షీ టీం పోలీసులు వారిని అదుపులో తీసుకుని విచారించి తగిన శిక్ష పడేటట్లు చేస్తారని తెలిపారు. మహిళలు ఎవరూ భయపడొద్దని, తెలంగాణ పోలీస్, సిటీ పోలీసులు అండగా ఎల్లప్పుడూ ఉంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీరాములు, రామచంద్రారెడ్డి, మహేష్, ఆంజనేయులు, శ్యామల తదితరులు పాల్గొన్నారు. టచ్ చేయడం కాదు, ఈ అమ్మాయిని పక్కన పెట్టి ఇంకొక అమ్మాయిని టచ్ చేయడం కాదు, వాడు చేసుకుంటూ పోతుంటాడు. ఎందుకంటే మీరు ఎవరు చెప్పలేదు కాబట్టి తప్పు చేసిన వాడు తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎంతటి వ్యక్తి అయినా కానీ, అది ఎవరైనా కానీ ఆ షీ టీమ్ అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంది. కేసు యొక్క దాని యొక్క డెప్త్ను పట్టేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి జైలుకి పంపించడం కూడా జరుగుతుంది. అది ఎవరైనా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే, రాజకీయ నాయకుడైనా సరే, అతనికి ఎన్ని పైసలైనా ఉండదు. ఒక మహిళను ఇబ్బంది పెట్టిందంటే, షీ టీమ్ కంప్లైంట్ వచ్చిందంటే అతనికి కంపల్సరీ ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనేది షీ టీమ్ తీసుకుంటుంది. సో మీరు ఎవరు కూడా భయపడొద్దు. మెయిన్ స్పెషల్లీ మీరు ధైర్యం ఉండాలి. మహిళలకి ధైర్యం ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఫోన్ లేదు, ఎవరికి చెప్పుకోలేము. చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది. కానీ ఇప్పుడు ఫోన్ చేసి 1 నిమిషంలో మీరు కంప్లైంట్ చేయొచ్చు, పోలీసే మీ దగ్గరికి వస్తుంది. పోలీసు కూడా 100కి ఫోన్ చేస్తే పోలీస్ మీ దగ్గరికి వస్తుంది ఇప్పుడు ప్రతిరోజు కూడా. సో మీకు ఆ మహిళలకి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి సమాజంలో. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు. ఇప్పుడు సొసైటీలో చాలా కూడా యువత అంతా కూడా గంజాయి తీసుకుంటారు. ఆ గంజాయి తీసుకొని ఏ విధంగా అంటే ఆ తల్లిదండ్రులు మాట వినకుండా అప్పుడే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, దొంగతనాలు చేయటం, రకరకాలుగా యువత చెడిపోయి ఉన్నారు. సో అటువంటి సొసైటీలో మహిళల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ షీ టీమ్ని ఫామ్ చేసింది. షీ టీమ్స్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. షీ టీమ్ని యూజ్ చేసుకోవాలి. మీరు మెయిన్ మీ ఇళ్లలో వయసుకు వచ్చిన అమ్మాయిలు ఉంటారు, చాలామంది కూడా కాలేజీకి వెళ్తుంటారు డైలీ. వాళ్ళని మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెల్ ఫోన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, మీ తల్లిదండ్రులు తెలియకుండా ఏమన్నా ఫోన్లు మాట్లాడటం కానీ, అదేవిధంగా కాలేజ్ కానీ వస్తుంది, మాకు వచ్చేసి బయట బస్ స్టాండ్ కాడ పార్కులలో తిరుగుతుంది కాలేజ్ కానీ వచ్చేసి. అటువంటి అమ్మాయిలకి మీరు ఒకసారి తెలిసినట్టయితే వాళ్ళని ఇబ్బంది. శ్రీ గణేష్ ఫౌండేషన్ తరపున కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో అత్యంత ప్రతిభ కనబరిచిన 45 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు మడ్ఫోర్డ్ పాఠశాలలో సోమవారం అభినందన సభ నిర్వహించి మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థలో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించిన మీరంతా నియోజకవర్గానికి గర్వకారణమని, విద్యార్థుల భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, కంటోన్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. మీ విద్యాభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమేనని, డబ్బు లేదని ఏ పేద విద్యార్థి చదువు ఆపకూడదనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, పేద విద్యార్థులకు మంచి కళాశాలలో సీట్లు ఇప్పించడానికి తాను కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో విష్ణువర్ధన్, కోఆర్డినేటర్ షడ్రక్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేష్, సాయివర్ధన్, జగదీష్ రాజ్, డి శ్రీ, ఆయిషా ఫాతిమా. ఇక్కడ మీరు చూస్తున్నారు పిల్లలు ఎంత ప్రతిభావంతంగా మంచి మార్కులు సాధించేసి పాఠశాల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులు ఇక్కడ మీకు కనబడుతున్నారు. మీ తల్లిదండ్రులుగా మీకు అర్థమవుతుంది మా యొక్క కృషి, పట్టుదల ఎంతైతే మేము చేస్తున్నామో. దానికి మిమ్మల్ని నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, పాఠశాలలకు పిల్లలను మీరున్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, మీరున్నటువంటి సంఘాలలో కావచ్చు, గ్రూపులలో కావచ్చు, కాలనీలలో కావచ్చు, ఎక్కడైతే మీరు ఉంటుంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విషయాలను మీరు చెప్పి ఇట్లా చాలా చక్కగా చదువు చెప్తున్నారు, మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కూడా పాఠశాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా మీ అందరి సహకారం, ఎందుకంటే మేము ఒకరం చేస్తే సరిపోదు.
మీరు కూడా మీరందరూ సమాజంలో మీరందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ అని చెప్పేసి మా పాఠశాల అందరి తరఫున, ఉపాధ్యాయుల తరఫున, అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నా. మాకు మీరు పిల్లలు ఇవ్వండి, వాళ్ళ యొక్క ప్రగతిని మేము చూపిస్తాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరన్నా నిజంగా మాట్లాడాలా, అవుట్ ఆఫ్ ఇమోషన్స్ అని రావచ్చు. మన మధ్యలో నేను గుర్తిస్తున్న మంజుల మేడం గారు, విక్రమాదిత్య సార్, భాగ్యలక్ష్మి మేడం తెలుగు అకాడమీ హెడ్గా పనిచేసిన తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆర్ఎల్డి కాలేజ్ ఈ మధ్యనే సార్ చేతుల మీదుగా యూ వాంట్ టు స్పీక్ మేడం? సో ఈస్ దేర్ ఎనీ వన్ లాస్ట్ ఛాన్స్ బిఫోర్ ఏది చేసినా విద్య కోసం ఏదైతే కార్యక్రమం చేపడతారో ఈ విధంగా ఉంటుంది. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వేదిక తర్వాత ఈ స్టేజ్ ఈ పేరెంట్స్ చూస్తే అర్థమవుతుంది. సార్ ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేసిండు, ఒక 1 year బ్యాక్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రోగ్రామ్ చేసిండు. యూ మైట్ బి రిమెంబరింగ్ టీచర్స్. ఒక టీచర్ ఫోన్ మీరు గొప్పగా ఫీల్ అవుతారు, మీ లెక్చరర్స్ పడ్డ కష్టము. మీ పేరు శిల్ప, నేను చర్చస్ మట్రోడ్ స్కూల్లో చదువుతున్నాను. దీనివల్ల మాకు చాలా అవకాశాలను తీర్చుకుంటాం. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే మేము క్లాస్లో పిల్లలకి ఏం చెప్తాను సార్, కష్టపడండిరా, పైకి వస్తారు, మంచి రిజల్ట్ వస్తారని చెప్తాం. అయితే ఆ రిజల్ట్కి గుర్తింపు మీరు ఇచ్చి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. మా స్కూల్ హెచ్ఎఫ్ టీచర్స్ మట్కోట్ గవర్నమెంట్ స్కూల్లో మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10th క్లాస్ వాళ్ళు ఇంటర్ ఫస్ట్, ఇంటర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చిందో వాళ్ళకి ఒక స్కాలర్షిప్లు, వారికి ఒక అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డులు, స్కాలర్షిప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారంటే అత్యధిక శాతం పేదవాళ్ళే కాబట్టి ఈ పేదవాళ్ళకి బాగా ముందు కూడా చాలా చదువుకొని ముందుకు పోవాలంటే ప్రోత్సాహం కావాలా. ప్రోత్సాహం గురించి ఈరోజు అవార్డు, స్కాలర్షిప్ ఇవ్వడం, నేను వాళ్ళకి సపోర్ట్గా భరోసాగా ఉన్నానని చెప్పడానికి ఈరోజు పేరెంట్స్, టీచర్స్ కూడా సన్మానం చేశాం ఇక్కడ. ఎందుకంటే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్క అమ్మానాయన కళ తన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నత స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఈ రోజు ఏదైతే సన్మానం పోటీలో నెగ్గ విధంగా ఉండాలనే ఆలోచన, గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యకి ఎంత ప్రధాన పాత్ర ఇస్తున్నారో మీకు తెలుసు. నేషనల్ బడ్జెట్లో 4% అయితే మన స్టేట్ బడ్జెట్లో 8% ఇస్తారు ఎడ్యుకేషన్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్. ఎందుకంటే ఏదైనా జీవితాలు మారాలైనా, కుటుంబాలు మారాలైనా, రాష్ట్రం, దేశం మారాలంటే విద్యతోటే మారుతుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది, అన్ని విధాల మేలు అవుతుంది. కాబట్టి సమాజానికి మంచిది. కాబట్టి దీనికే ప్రాధాన్యత ఇస్తున్న అదే భాగంలో ఈరోజు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ముందు కూడా అందరికి ఇస్తూ, ఇదే కాకుండా కొంతమంది గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్లో కూడా చదువుకుంటారు. చదువుకోవాలన్న ఆలోచన ఇక్కడికన్నా అక్కడ మెరుగైనది ఉంటుందో, ఇంటికి దగ్గర ఉంటారు. వాళ్ళకి కూడా రానున్న రోజుల్లో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అరులైన ప్రతి ఒక్కరికి కూడా బస్తీల నుంచి కూడా తీసుకొని ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది. అది త్వరలో అది కూడా. హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ సమ్మర్ హాలిడేస్ సమయంలో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయకులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె కార్తీక్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో నాయకులు స్కూలుకు చేరుకుని నిర్వహిస్తున్న క్లాసులను నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులను స్కూలుకు రప్పించి బోధన చేపట్టడం సరైంది కాదని వారు విమర్శించారు. సెలవుల సమయంలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే స్కూల్స్, కాలేజీల అనుమతులను రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన పర్యవేక్షణ చేపట్టాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. వస్తారు మేడం, ఆటో వస్తుంది, మీరు కిందికి పంపించండి. ఫస్ట్ కిందికి పంపించి కాల్ చేసి అన్ని వస్తాయి, ఆటోలు వస్తాయి, అన్ని వస్తాయి. ఎందుకు పంపించారు మేడం? ఎందుకు పంపించారు?
చాలా తప్పులు చేస్తున్నారు. అవును మేడం, మీరు మరి జూన్ 11 స్టార్ట్ అవుతున్న స్కూల్ జూన్ 1 స్టార్ట్ చేస్తారు. నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలో వాళ్ళకి చెప్పండి. పేరెంట్స్ లేకుండా పిల్లల్ని బయటకు పంపించేది. పేరెంట్స్ లేకుండా పిల్లలు బయటకు వస్తారు. పేరెంట్స్ కూడా స్కూల్లో ఇంటి పోరా మేడం? వీళ్ళు ఆల్సో సిట్ హియర్. అన్న వీడియో తీసుకోవాలి. మాకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము బయట వాళ్ళ ముందు పిల్లల్ని బయటకు పంపము. మేము పిల్లల్ని బయటికి పంపమని చెప్పట్లేదు, కింద వెయిట్ చేసి పేరెంట్స్ వాళ్ళేమని చెప్తున్నాము. మేము గేట్ బయటికి పంపమని చెప్తలేము. మేము తీసుకోవడం పేరెంట్స్ మేము చెప్పట్లేదు. కింద ఉందండి పేరెంట్స్ వాళ్ళేమని చెప్తున్నాము. లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు. జూన్ 11 చూపించాలి. జూన్ 11 స్కూల్ మంచి రోజు కాదు, మేము చేయము. ఆ రోజు జూన్ 12 వేసుకోండి. మేము ఆ రోజు మాకు మంచిది కాదు. మాకు ఇది మంచిది. ఈరోజు స్కూల్ స్టార్ట్ కాకముందుకే డిఓ పర్మిషన్ లేకుండానే స్కూల్ ఓపెన్, జూన్ 11కి స్కూల్ ఓపెన్ కావాలి. కాకపోతే జూన్ 1 నుంచే స్కూల్ ఓపెన్ చేసే పరిస్థితి మనం ఇలా చూస్తున్నాము. మనం ఉన్న ప్రస్తుతం సారథి స్కూల్లో ఉన్నాము. ఇక్కడున్న పరిస్థితి ఎట్లున్నాయంటే ఖాళీ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ పేరు చెప్పి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంతవరకు కనీసం బుక్కులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. బుక్కులు ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా బుక్కులు ఉన్న దాఖలాలు కూడా లేవు. అయినా సరే స్కూల్ ఓపెన్ చేసి ఇల్లీగల్గా స్కూల్ రన్ చేస్తున్న పరిస్థితి అలా మనం అప్చూడాలని చూస్తున్నాం. ఈరోజు మేము ఏబీపీ తరఫున వచ్చి ఇక్కడ స్కూల్ బంద్ చేయడం జరుగుతున్నది. ఈ ఒక్క స్కూల్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఎస్ఎస్సి బోర్డు ప్రకారం, సిబిఎస్ఈ బోర్డు ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. లేని పక్షంలో మా ఇష్టానుసారంగా మేము స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. స్కూల్ ఎప్పుడైనా ఓపెన్ కానివ్వండి, కానీ మేము ఎప్పుడు అనుకుంటేనే అప్పుడు స్కూల్ ఓపెన్ చేసుకుంటాము. మా ఇష్టం వచ్చేది ఓపెన్ చేసుకుంటాం అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రశ్నించే లోకం లేనంత వరకు మీరు ఎన్ని నాటకాలు ఆడొచ్చు. కాకపోతే ఏబీపీ అనేది విద్యార్థుల పక్షాన్ని ఎల్లప్పుడూ ఉంటుంది. ఏబీపీ ఉన్నంత వరకు ఏ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ఏ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇల్లీగల్గా స్కూల్ రన్ చేసుకుంటా, ఇల్లీగల్గా స్కూళ్ళలో బుక్కులు అమ్ముకుంటా అంటే చూస్తూ ఊరుకునేదే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. కాల్ చేయడం జరుగుతుంది. డిఓ కాల్ లేపకపోయినా, డిఓ స్పందించకపోయినా ఇక్కడ నుంచి డైరెక్ట్ డిఓ ఆఫీస్లో పోయి కూర్చొని డిఓ ఆఫీస్లో ధర్నా చేసినా సరే ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ప్రశ్నించి ఈ ఇల్లీగల్గా నడుస్తున్న స్కూల్స్ కానీ, ఇల్లీగల్గా అమ్ముతున్న బుక్స్ కానీ అన్నింటినీ బ్యాన్ చేయించేదాకా మేము ఏబీపీ ఈ పోరాటం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.